నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. తాత మనవడి బంధం అనేది ఈ రోజుది కాదు. పుట్టిన వెంటనే బిడ్డ అత్త లేదా తాత అంటూ కొన్ని నెలల్లోనే మాట్లాడతారు. రైట్, ఇక మనం ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చామంటే ఇక కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిన్న చాలామంది ప్రముఖులు ఆయనకి ట్వీట్ల ద్వారా విషెస్ చేస్తూ వచ్చారు. ఇక అన్ని ట్వీట్లలోకెల్లా ముఖ్యమైన ట్వీట్ ఆయన మనవడు హిమాంశుది. ఒక ఎమోషనల్ ట్వీట్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎలా అంటే గతంలో అంటే కేసీఆర్ మనవడిగా, కేటీఆర్ కొడుకుగా ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా గతంలో ఆయన శరీర సౌష్ఠవానికి సంబంధించి కూడా విమర్శలు అవన్నీ చేసినప్పటికీ కూడా రోజు రోజుకి ఆయన తన శరీరాకృతిని మార్చుకున్నటువంటి తీరు, తర్వాత చదువుల కోసం విదేశాలకు వెళ్ళడంతో కేటీఆర్ ఒక రకంగా ట్వీట్ చేశారు, మిస్సింగ్ మై సన్ అంటూ కూడా. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు హిమాంశు చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతోంది. ఎమోషనల్గా అందరూ కూడా ఎంతో ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇద్దరు తండ్రుల దగ్గర నేను అంటే చాలా ఉన్నతంగా వాళ్ళ విలువల మధ్య నేను పెరిగాను. నేను స్ట్రెస్కి గురి కాకుండా ఆయన ఆత్మాభిమానం కావచ్చు, ప్రేమని ఎన్నో విషయాల్లో నాకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు మా తాతయ్య కేసీఆర్. అలాంటి వ్యక్తికి, నాకు ఈ జీవితం ఇచ్చినటువంటి వ్యక్తికి నేను ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ కూడా ఒక లైన్ అయితే ఆయన చెప్పడం జరిగింది. నాకు తాతయ్య మీద ఉన్నటువంటి ప్రేమ ఈ భూమి మీద నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్లూటో వరకు ఉంది, మళ్ళీ ఆ ప్లూటో నుంచి ఎంత వెనక్కి తీసుకొస్తే అంత ప్రేమ నాకుంది అంటూ కూడా ఒక రకంగా ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం మీద ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఈసారి కారే రావాలి అంటూ కూడా ఆయన ఒక రకంగా ట్వీట్ చేస్తూ ఒక ప్రచారమే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ జన్మనిచ్చినందుకు, అదేవిధంగా విలువలున్న ఇద్దరు తండ్రుల దగ్గర నేను పెరిగాను, ఎంతో నేర్చుకున్నాను, కష్ట సమయంలో నేను ఎలా ఉండాలో నేర్చుకున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద తెలంగాణని ఆ ఎలక్షన్ టైంలో ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూసుకుంటే కనుక దశాబ్ది కాలంలో శతాబ్ది డెవలప్మెంట్ అంటూ కూడా, అంటే 10 సంవత్సరాల్లో కూడా 100 సంవత్సరాల డెవలప్మెంట్ని నేను చూశాను. వ్యవసాయాలకు సంబంధించి కావచ్చు, ఇక కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కావచ్చు, పర్యావరణ ప్రేమని సంబంధించి కూడా పర్యావరణ పరంగా మొక్కల్ని పెంచడం విషయంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి ట్వీట్లన్నీ కూడా కలిపి ఒక ఎమోషనల్ ట్వీట్ని అయితే హిమాంశు షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ట్వీట్కి సంబంధించి కూడా అందరూ ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి.